హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్నబాబు బర్త్డే వీడియో మాట. ఇది వీడియోలు పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదండి, మళ్ళీ బర్త్డే వీడియో పెడుతున్నాను అనమాట. బర్త్డే కోసం అయితే మా వారు ఇలా డెకరేషన్ చేశారండి. ఇంకా వచ్చిన చుట్టాల కోసం రైసు, అలాగే దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే సాంబారు పెట్టామన్నమాట. ఇవి దమ్ బిర్యానీలో పీసులు విడిపోతాయని సెపరేట్గా తీసేసామన్నమాట. ఇంకా ఆ రోజు మా అన్నయ్య కూడా వచ్చాడండి. వచ్చి వంటలన్నీ చేసేసాడనమాట. చూస్తారు కదా సాంబార్ ఎంత నిగనిగలాడుతూ ఉందని. ఇంకా వచ్చిన చుట్టాలకి ఇవన్నీ రెడీ చేసి ఉంచామన్నమాట. ఈలోపు డెకరేషన్ కూడా రెడీ అయిపోయిందండి. చూస్తారు కదా డెకరేషన్ ఎంత బాగా చేసాము అని. మా పెద్ద బాబు బర్త్డే వీడియో పెట్టాక మళ్ళీ ఇన్ని రోజులకైతే మళ్ళీ మా చిన్నబాబు బర్త్డే వీడియో పెడుతున్నానండి. ఇన్ని రోజులు కూడా నేను వీడియోలు అయితే పెట్టలేకపోయాను, అసలు ఖాళీయే లేదండి. దానివల్ల మేము వీడియోలు అయితే పెట్టలేకపోయామన్నమాట. ఈ డెకరేషన్ అయితే నేను, మా నాన్నగారు, మా చెల్లి, మా వారు అందరూ కలిసి అయితే ఇలా తయారు చేసేసామన్నమాట. ఇంకా తర్వాత మా చిన్నబాబుని ఎలా అయితే స్టిల్ అయితే ఇమ్మన్నాను. తర్వాత వాళ్ళ డాడీ ఇద్దరు కూడా ఇలాగా ఫొటోస్ అయితే తీయించుకున్నారన్నమాట. ఇంకా బర్త్డే వచ్చిందంటే మీకు తెలుసు కదండి, మాది బిగ్ ఫ్యామిలీ కాబట్టి మేము అందరినీ పిలుచుకునే ఏ పార్టీ అయినా ఏ సెలబ్రేషన్ అయినా చేసుకుంటాం అన్నమాట. ఇంకా కేక్ కూడా మా పెద్దబాబు లాంటిదే అదే ఫ్లేవరు మా చిన్నబాబు కూడా కావాలన్నాడండి. ఆ కేక్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. కూల్ కేకు తింటుంటే చాలా టేస్ట్గా అనిపించింది. అందుకే వీడికి కూడా అదే తీసుకున్నాం. ఇంకా మా చుట్టాలందరూ కూడా రెడీగా ఉన్నారన్నమాట కేక్ కట్ చేయించడానికి. ఇంకా మా బాబుకి అయితే 12 ఇయర్స్ వచ్చాయండి ఇప్పుడు. చూస్తూ చూస్తూ మా పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయిపోతుంటే నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించేస్తుందన్నమాట. చూసారు కదండి, ఇంకా పిల్లలందరూ రెడీగా ఉన్నారు. మా అత్తగారు అలాగే మా అన్నయ్య కూడా కేక్ కట్ చేయించడానికి రెడీగా ఉన్నారన్నమాట. చిన్నగా ప్రేయర్ అయితే చేయమన్నానండి మా అత్తగారిని. మా అత్తగారు కూడా ప్రేయర్ అయితే చేస్తున్నారన్నమాట ఇక్కడ. ఇంకా మా పెద్దబాబు బర్త్డే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేసాం కాబట్టి మా చిన్నోడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేయమన్నాడండి. అందుకే వాడి బర్త్డే కూడా అక్కడే చేసామన్నమాట. ఇంకా అందరూ ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. ఇంకా అందరినీ చూసి మా వాడు ఇంకా చాలా సంతోషపడ్డాడనమాట. అన్నయ్యకి ఎలా వచ్చారో నాకు కూడా అలాగే అందరూ రావాలి అని అడిగాడు. ఇంకా అందరిని కూడా పిలిచామన్నమాట. అందరూ అయితే వచ్చారండి. ఇంకా మా చిన్నోడు బర్త్డే రోజు వచ్చిందంటే చాలండి, వర్షం మాత్రం అలా పడుతూనే ఉంటుంది. ఏంటో అర్థం కాదు, వాడు పుట్టేటప్పుడు కూడా వర్షమే, అలాగే ప్రతి బర్త్డేకి కూడా వర్షం పడుతూనే ఉంటుంది అన్నమాట. అయితే ఈ సంవత్సరం అయితే కొద్దిగా వర్షం పడి మళ్ళీ తగ్గిపోయిందండి. దానివల్ల అందరూ రాగలిగారన్నమాట. రాకపోతే మా వాడైతే చాలా ఏడ్చేసి అన్నయ్యకి వచ్చారు నాకు రారు అని అంటూ ఉంటాడనమాట. అందుకని ఇంకా అందరము వచ్చి ఇలాగా దగ్గరుండి కేక్ అయితే కట్ చేయించారన్నమాట. ఇంకా మా అత్తగారు అయితే ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ చేశాక ఇలాగ క్యాండిల్ వెలిగించి కేక్ అయితే కట్ చేయించేస్తారు. చాలా ఇష్టం కదండి ఇలా పిల్లలకి ఏ బర్త్డే అయినా కూడా ఇలా చేస్తే, ఫ్యామిలీతో కలిసి చేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఫ్యామిలీ బాండింగ్ ఏంటనేది వారికి కూడా అర్థమవుతుంది అన్నమాట.
మా పెద్దోడు బర్త్డే వీడియోలో చెప్పాను కదండి, మా నాన్నమ్మ కోసమే మేము ఇక్కడికి వచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నామని. ఈవిడేనండి మా నాన్నమ్మ. మా నాన్నమ్మకి వచ్చి 100 సంవత్సరాల దగ్గరగా ఉంటాయన్నమాట. తనైతే మా పెద్ద బాబుకి అయితే కేక్ పెట్టడానికైతే నీరసంగా ఉందని రాలేదు. ఇప్పుడు చిన్న మనవడికైతే వచ్చి పెట్టిందన్నమాట. చూసారు కదండి మా నాన్నమ్మని. ఈ వయసులో కూడా ఎంతో పని చేస్తుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మా నాన్నమ్మకి వచ్చి షుగర్ కానీ బీపీ కానీ ఏ వ్యాధులు కూడా లేవండి. మా నాన్నమ్మ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అప్పుడు తిన్న ఫుడ్ అలాంటిది. ఇంకా మా పెద్ద బాబుకి ఎలాగ గిఫ్ట్ కొన్నాం కదండి, మా చిన్న బాబుకి కూడా కొనాలి కదా, మరి వాడికి కూడా సిల్వర్ బ్రేస్లెట్ అయితే తీసుకున్నమాట. తీసుకుని అయితే సర్ప్రైజ్గా గిఫ్ట్ అయితే ఇచ్చామాట. అది కూడా పెట్టి చూపిస్తాడు చూడండి, చాలా బాగుందన్నమాట. ఎక్కువ మనం బర్త్డే అనగానే పిల్లలు ఇష్టపడేది గిఫ్ట్ కోసమే చూస్తూ ఉంటారు కదండి. అందుకే ఇలా సిల్వర్లోనే బ్రేస్లెట్ తీసుకున్నమాట. ఇక్కడైతే మా చిన్నాన్నగారు మా పెద్దబాబు కళ్ళజోడు తీసుకుని పెట్టేసుకున్నారన్నమాట. వీడియో అయితే తీయమన్నారండి, ఫోటో అయితే తీసామన్నమాట. ఇంకా వాళ్ళ అత్త మామయ్య అయితే ఇలా పట్టుకుని ముద్దులు అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా మా నాన్నగారు అయితే కేక్ కట్ చేసేటప్పుడు అయితే లేరండి. మా దగ్గర రామాలయం ఉంటుందన్నమాట, రామాలయం దగ్గర కూర్చున్నారంట. తర్వాత పిలుచుకుని వచ్చి మళ్ళీ కేక్ అయితే పెట్టించన్నమాట. అక్షంతలు అయితే వేయమన్నాను. మా అమ్మ అయితే దోహకత్తర్లో ఉంటుందండి. మా అమ్మ అయితే అప్పుడు కేక్ కటింగ్ టైంకే వీడియో కాల్ చేసిందన్నమాట. ఇంకా తనైతే అలా ఉండమని
అంతా సెలబ్రేషన్ అంతా చూపించాము. ఇంకా వీడియో కాల్లో ఇలా వీడియో కూడా తీసేసామన్నమాట. చూసారు కదండి. ఇంకా మా నాన్నగారు మా అమ్మగారిని ఇలా పెట్టి తీసేసాము. ఈయన వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. తను ఏదో గిఫ్ట్ అయితే తెచ్చాడు, అది అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తానన్నాడన్నమాట మా చిన్నబాబు. చూసారు కదండి, స్మార్ట్ వాచ్ అయితే గిఫ్ట్గా తెచ్చారన్నమాట. ఇంకా మా వాడి ఆనందానికి అవధులే లేవు. ఇంకా అది చూడగానే చాలా నచ్చేసింది అన్నాడు. చూసారు కదండి మొహం ఎలా వెలిగిపోతూ ఉందని. ఇంకా అదంతా అయిపోయాక ఒక్కొక్కరుగా పిల్లలకైతే ఫస్ట్ బిర్యానీ అయితే పెట్టేసామన్నమాట. తర్వాత పెద్దవాళ్ళందరూ కలిసి భోజనం అయితే చేసాము. ఏది వచ్చినా కూడా ఇలా కలిసిమెలిసే మేము తింటూ ఉంటామన్నమాట. ఒంటరిగా కాకుండా ఇలా కలిసి భోంచేయడమే మాకు అలవాటండి. ఇది సెలబ్రేషన్స్ అయినా పండగలైనా ఏదైనా కూడా ఇలాగే కలిసి తింటామన్నమాట మేమంతా కలిసి. చూసారు కదండి మా బిగ్ ఫ్యామిలీని. వీడియో కూడా ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.